హలో అందరికీ, వెల్కమ్ టు సైరా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పులిహోర అండి. దీన్ని ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. చూస్తున్నారు కదా, దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మీకు మాత్రం ఇది నార్మల్ పులిహోర ఎలా చేయాలో చూపించాను. నెక్స్ట్ వీడియోకి మీకు తిరుపతి స్టైల్ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. మీకు తిరుపతి స్టైల్ పులిహోర కావాలంటే కామెంట్ చేయండి, అలానే మా వీడియోని లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది కావాలనుకుంటున్నారో, దాన్ని బట్టించి మేము ఆ వీడియో తీస్తామండి తిరుపతి స్టైల్ పులిహోర. ఇప్పుడు మనం ఈ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో, దీనికి నేను 2 గ్లాసులు బియ్యం అనేది తీసుకున్నానండి. దానికి సరిపడా 4 గ్లాసులు నీళ్ళు అనేది పోసుకోవాలి. నాకు కొంచెం అలవాటు కాబట్టి నీళ్ళు అనేవి డైరెక్ట్గా తీసుకున్నానండి. మీకు చెప్పడానికి ఏంటంటే, మీరు ఇప్పుడు 1 గ్లాస్ తీసుకున్నారు కదా, దాంట్లో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నారు అనుకో, ఆ గ్లాస్తోనే 4 గ్లాసులు నీళ్లు పోసుకొని మీరు దీన్ని పొయ్యి మీద పెట్టుకోండి. చూసారు కదా అండి, మనం ఇందాక పొయ్యి మీద పెట్టుకున్నాం కదా అన్నం అనేది ఉడికిన తర్వాత నేను ఒక గిన్నెలోకి అనేది తీసుకున్నానండి. నాకైతే ఈ గిన్నె సగానికి వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ గిన్నె సగానికి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, ఇప్పుడు చూస్తున్నారు కదా అండి, ఇదిగో చూడండి, ఇంత చింతపండు అనేది నేను తీసుకుంటాను ఉంటుంది. అలాగే 6 పచ్చిమిరపకాయలు అని 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, నాకు మీకు చింతపండు అనేది చూపించాను కదా అండి, దాంట్లో నేను హాట్ వాటర్ అనేది వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకున్నానండి. నానబెట్టిన తర్వాత గుజ్జు అనేది తీసుకున్నానండి. మీరు చూస్తున్నారు కదా, బాగా పిసికిన తర్వాత గుజ్జు అనేది నాకు ఇలా ఇంత వచ్చింది. అలాగే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు చూపించాను కదా, వాటిల్ని ఈ విధంగా సగానికి అనేది కట్ చేసుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు. ఇప్పుడు మనం ఈ తరిగిన పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అది చింతపండు పులుసులో నేను వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఈ చింతపండు పులుసుకి సరిపడేంత కల్లుప్పు అనేది తీసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా అండి, ఈ గిన్నె అనేది పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. ఇది అనేది బాగా ఉడికించుకోవాలండి. మిరపకాయలు అలాగే మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. దీన్ని నేను కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెడుతున్నాను. ఇప్పుడు మనం బాండి తీసుకుని దాంట్లో ఆయిల్ అనేది పోసుకోవాలండి. పులిహోరకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. నేనైతే ఇప్పుడు నేను అన్నం తీసుకున్నాను కదండి, దానికి సరిపడా ఆయిల్ అనేది తీసుకున్నాను. మనం ఈ బాండి అనేది పొయ్యి మీద పెట్టుకోవాలండి. నూనె అనేది కాలేంత వరకు ఈ పొయ్యి మీద పెట్టుకోవాలి. మినపప్పు 3 స్పూన్లు శనగపాయలు, 2 స్పూన్లు ఆవాలు అనేది తీసుకున్నానండి. ఇప్పుడు మనం నూనె కాగిన తర్వాత దాంట్లో మనం ఇవి అనేది వేసుకుంటాము. చూస్తున్నారు కదా అండి, నూనె అనేది కొంచెం కాగింది. ఇప్పుడు మనం ఇవి అనేది దాంట్లో వేసుకుంటున్నాము. అలాగే ఇందాక నేను చూపించాను కదా ఎండుమిరపకాయలు, అవి కూడా దీంట్లో వేసుకుంటున్నాను. దీంట్లో జనరల్గా వేరుశనగపప్పు అనేది కూడా వేసుకుంటారండి. ఇప్పుడు మా ఇంట్లో ఎవరు తినరని చెప్పి నేను వేయట్లేదు. మీకు కావాలంటే మీరు వేసుకోండి వేరుశనగపప్పు. ఇప్పుడు నూనెలో వేసుకున్నాం కదండి, ఇవన్నీ బాగా కాలేంత వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి. అలానే దీంట్లో ఆవాలు వేసుకున్నాం కదా, ఇవన్నీ చిటపట అనేది వరకు ఉంచుకోవాలి. ఈలోపు మన చింతపండు పులుసు అనేది చూసుకుంటే కొంచెం ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఉడకాలి. ఇది సగం ఉడికింది అనుకున్న తర్వాత నేను దీంట్లో ఒక చిన్న మూతలోకి ఎల్జీ అనేది తీసుకుంటున్నాను. అది ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసులో వేసుకోవాలండి. ఆ తర్వాత చూస్తున్నారు కదా అండి, ఇంత మనం నూనె తీసుకున్నాము తిరగమాత అనేది, ఆవాలు అనేవి చిటపటలాడుతూ ఇవి కూడా బాగానే వేగాయండి. ఇప్పుడు మనం పోయి ఆయిల్ ఆఫ్ చేసుకుంటున్నాము. ఇవి మాత్రం కొంచెం స్మెల్ వచ్చినట్టు ఇది కొంచెం కాయలతో సరిపోయిందండి. మనం అన్నం చల్లార్చుకున్నాం కదండి, అందులో అనేది వేసుకోవాలి. వేడి అన్నంలో కాదండి, చల్లార్చుకున్న అన్నం అనేది వేసుకోవాలి. అన్నంలో వేసుకున్న తర్వాత ఇది మొత్తం అన్నంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అలానే దీంట్లో కొంచెం నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఈలో
ఈలోపు మీరు చింతపండు పులుసు అనేది చూసుకుంటే దీంట్లో కొంచెం నేను బెల్లం అనేది యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇంత బెల్లం అయితే సరిపోతుంది. ఇంకా కొద్దిసేపు ఉడకాలండి. ఇంకా బాగా ఉడికితే టేస్ట్ అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా అండి, ఇప్పుడు చూసాక బాగా ఉడికింది. మొత్తం చిక్కగా చింతపండు అనేది కొంచెం చిక్కబడ్డట్టు అయ్యింది. ఇప్పుడు మనం ఈ గిన్నె అనేది దించుకుంటున్నామండి. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్న చింతపండు అనేది దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్నాను కదా అండి చింతపండు పులుసు, అది నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మీ లాస్ట్లో మిగిలింది మొత్తం కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇందులో అనేది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని దీన్ని మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలండి. చింతపండు పులుసు కొత్తిమీర మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి అడుగు నుంచి పైకి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపి పెట్టుకున్నాం కదా అండి. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకుంటున్నాము. పులిహోర అనేది మా నాన్నగారు టేస్ట్ చేసి చెప్పబోతున్నాడు ఎలా ఉంటుందో ఏంటో అని. ఎలా ఉంది నాన్న? ఏమేసావి? చాలా బాగుంది, చాలా బాగుందండి. ఈరోజు ఇంట్లో చేస్తుంది. ఈరోజు ఏందో వెరైటీగా చాలా బాగా చేసిందండి. అందరికీ ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా మీరందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తృతూగాలని, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చల్లగా ఉండాలని ఆ మనస్ఫూర్తిగా శివుడిని ప్రార్థిస్తూ ఈరోజు పులిహార తిన్నామండి. చాలా బాగా చేసిందండి. ఏదో తేడా కొడుతుంది, ఇంకా బాగుంది ఈరోజు. ఏదో ఏమైనా వేసాను అది లేకుండా చాలా బాగా చేసిందండి. వేసినవన్నీ వీడియోలోనే ఉన్నాయటండి. ఏదో గమ్మత్తు ఉంది చేతిలో, నా భార్య చేతిలో ఏదో గమ్మత్తు జరిగిందండి ఈరోజు. చాలా బాగుందండి, అసలు బాగుందండి. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, ఎల్జీ ఇంగు మాత్రం ప్రిపేర్ చేయండి. ఎల్జీ ఇంగు వేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది. వేరుశనగపప్పు మేము తినాం కాబట్టి వేయలేదండి. వేరుశనగపప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసి తిరుపతి స్టైల్లో పులిహార చేస్తారట. అది కూడా మీకు వీడియో పెడతాను. ఎవరికైనా కావాల్సి ఉంటే కామెంట్ పెట్టండి. ఇంకా మా ఇంట్లో పులిహార చేసాం. చక్కగా అందరూ ఈ వీడియో చూసే వాళ్ళందరూ నైవేద్యం పెట్టుకొని తినవలసిందిగా కోరుచున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.